27లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఈ గోదావరి పుష్కరాల కోసం ఆదిలాబాద్ బాసర నుంచి ఖమ్మం జిల్లా భద్రాచలం వరకు అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో, ఎన్ని గుడులు ఉన్నాయో, చిన్న కాళేశ్వరం నుంచి మొదలు పెడితే మంతంలో ఉండే టెంపుల్స్ నుంచి ప్రతి మందిరానికి పూర్తి స్థాయిలో ప్రణాళిక చేసి వీటికి అవసరమైతే 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చైనా ఈ మందిరాలన్నిటిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. చంద్రశేఖరరావు లాగా మాటిచ్చి మోసం చేసుడు, జీవోలు ఇచ్చి రూపాయి ఇదల్చకపోవడం లాంటి పనులు చెయ్యను. అన్నిటికీ అంచనాలను చేపిస్తా. మీడియా మిత్రులారా రాసుకోండి. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాల లోపల ప్రతి మందిరాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు ఇచ్చి ఈ మందిరాలను పర్యాటక కేంద్రాలుగా, పుణ్యక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తాం. అటవీ ప్రాంతంలో ఉన్న ఎకో టూరిజంని కూడా అభివృద్ధి చేస్తాం. నిన్నగాక మన మీరు చూసారు సమ్మక్క సారలమ్మ జాతర 100 రోజుల్లో ఎన్ని పనులు చేసినామో 2 కోట్ల మంది దర్శించుకున్నారు. ఎప్పుడైనా సమ్మక్క సారలమ్మ జాతరకు ముఖ్యమంత్రి అయినాక ఆ పెద్ద మనిషి వచ్చిందా ఒకసారి ఆలోచన చేయరు. ఇంటికి పోయి మా సురేఖమ్మ, మా సీతక్క పోయి ఆహ్వాన పత్రిక ఇచ్చింది. సరే ఆయన రాలేదు అనుకుందాం, కనీసం ఆ పిల్లలకని ఏమైందే? సోమరిపోతులా, దున్నపోతులా? సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడానికి నామోష చెట్టంతా పెరిగిండు అల్లుడు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావచ్చు కదా, గాలికి తిరుగుతాడు ఊరు మీద పడి అచ్చోసిన ఆంబోతులాక కేటీఆర్ సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిండా? అంటే వేములవాడ రాజన్న అయినా సరే, సమ్మక్క సారలమ్మ అయినా సరే, ఇవన్నీ పేదోళ్ళ దేవుళ్ళు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పేదోళ్ళ దేవుళ్ళని దర్శనం చేసుకుంటే అదో నామోషి అనుకొని మన దగ్గరకు వస్తలేరు. అందుకే ఇవాళ పేదలు గొలుచుకునే దేవుళ్ళు ఏవైతున్నాయో పేదల కోసం ఈ దేవుళ్ళని అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా